అత్తగారు ఊరోళ్ళకు కూడా అర్థమైంది ఆఖరికి. మంచిగానే ఉన్నది కథ. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ముఖ్యంగా రైతు బిడ్డల్ని. ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. వాళ్ళందరూ ఉంటారు, రెడ్డిలు ఉంటారు, కొమటోళ్ళు ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు, ఎల్మోళ్ళు ఉంటారు, అందరూ బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు చూసుకున్నాడు. ఎవ్వరు మీరు అడగలే, దండం పెట్టలే, దరఖాస్తు పెట్టలే, ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యలే. మాట ఇయ్యకపోయినా మీకు 1 కాదు 2 కాదు 12 కాలాలు 12 సీజన్లలో 1 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆగం కావద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగం కావద్దని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో 5 లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్. అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా ఇవాళ రేపు సాయం ఎత్తలేరు. అట్లాంటిది కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మీకు ఆనాడు కానుకగా అందించిండు. ఇట్లా 1 కాదు 2 కాదు 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిండు. కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి, దొంగ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, చూసిరా మీరు లేదా? అది మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. కానీ నిన్న ఇవాళ చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన, నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లే నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. మీరు చూస్తురా లేదా? నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరిని మోసం చేయలేదు రేవంత్ రెడ్డి? ఇప్పటికీ కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి ఇవాళ వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఆఖరికి ఈరోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్